అంబేద్కర్ ఆశయాలను అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా గారిని 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 అమిత్ షా బీజేపీ ఈరోజు మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మనకు వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా నుంచి మన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే పార్లమెంట్లో గత 5-6 రోజుల క్రితం మన అమిత్ షా గారు ఏవైతే వ్యాఖ్యలు చేసినారో అంబేద్కర్ గారి పైన ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు. మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిసిసి వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పరిగి నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశంలో 3 సార్లు మేము ఎన్నికల్లో గెలిచినాం, ఇక మాకు ఎవరు కూడా అడ్డు లేరు, మేమే తీసుమార్గాల్లో మేము చెప్పిందే వేదం, ఎవరు కూడా మాకు అడ్డు లేరు అన్న ఒక దురుద్దేశంతో ఒక కన్ను నెత్తికెక్కిన విధంగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి అమిత్ షా గారు ఈరోజు మరి మంత్రిగా పనిచేస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఒకటి అనుకుంటా ఉన్నారు, ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి మన ప్రధాని మన బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారంటే వీళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి, వీళ్ళను దించి నేలకుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ముందర ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాబోయే మన ప్రధాని రాహుల్ గాంధీ గారు అవుతారు, మోడీ గారిని గల్లవాటి కిందకి తీస్తారు. అదే అమిత్ షా గారిని పబ్లిక్ అంతా కూడా చెప్పులతో కొట్టే రోజులు మన ముందర ఉన్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ ఈ అమిత్ షా గారు ఎక్కడ దొరికినా కూడా ఎక్కడ కనిపించినా కూడా వారిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. చెప్పులతో వాళ్ళకి స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి నినాదాలు కాదు, తిట్లతో వాళ్ళను స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. మన భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే మన దేవుణ్ణి అవమానపరిచినట్టు, మన భారతదేశాన్ని అవమానపరిచినట్టు, మన ప్రజలను అవమానపరిచినట్టు, మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు. మరి ఈ విధంగా ఈ పొరపాటు చేయడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ పొరపాటు మళ్ళీ ఇంకొకసారి చేస్తే తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని తీవ్రంగా హింసిస్తారు. మీకు ఘోరమైన గుణపాఠం చెప్పే రోజులు మరి ముందు ఉన్నాయి. కాబట్టి మరి తప్పకుండా మీరందరూ అమిత్ షా గారు దయచేసి మీరందరూ కూడా తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవి అవసరం వస్తే మీరు మీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ప్రజలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.